తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను మీ ద్వారా ఆర్మూర్లో ఉన్న ప్రతి నాయకుడిని, ప్రతి ఆడబిడ్డని, ప్రతి తమ్ముని కూడా కోరేది, నిజామాబాద్ జిల్లాలో ఉండే ప్రతి ఆడబిడ్డని, ప్రతి తమ్ముని కూడా కోరేది ఏమంటే ఒకటే ఒకటి. నిజంగానే 20 నెలల పరిపాలన మీకు నచ్చకపోతే, 20 నెలల్లో వీళ్ళు చేసిన మోసం మీకు అర్థమైతే, మీకు చెప్పిన ప్రతి మాట డొల్ల మాట, వీళ్ళు చెప్పిన ప్రతి హామీ డొల్ల హామీ అని మీకు అర్థమైతే తప్పకుండా స్థానిక సంస్థల్లో తగిన విధంగా తీర్పునియండి. వీళ్ళకు బుద్ధి చెప్పండి. వీళ్ళు చేసిన మోసానికి కర్రు కాల్చి వాత పెట్టండి. ఎందుకంటే కొంతమంది మాట్లాడతారు, ఏమున్నదే స్థానిక సంస్థల్లో మళ్ళీ కేసీఆర్ రాడు కదా ఇప్పుడే అని మాట్లాడతారు. కరెక్ట్, కేసీఆర్ రాడు, కానీ వీళ్ళు చేసిన మోసం మరి మీరు ఒప్పుకున్నట్టు అవుతుంది. వీళ్ళకే ఓటేస్తే మళ్ళీ వీళ్ళు చేసిందే కరెక్ట్ అని చెప్పినట్టు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి. ఎంత ఘోరం అంటే నిజంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే నేను కూడా చూసిన. ఇంత అన్యాయంగా మాట్లాడతారా? ఆ కాలేజీలు కట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో మన సబితా ఇంద్రారెడ్డి గారు. ఆ బిల్డింగులు కట్టింది, హాస్టల్ బిల్డింగు, ఇంకో బిల్డింగ్, 2 కూడా కట్టింది సబితా ఇంద్రారెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారేమో జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. కత్తెర అంటే పాకెట్లు కొడుతుంది కాదు, యాడ రిబ్బన్ కనబడుతుందా కట్ చేద్దామని చూస్తాడు. మనం కట్టిన ఫ్లైఓవర్లు ఆయనే కట్ చేస్తాడు, మనం కట్టిన బిల్డింగ్లు ఆయనే కట్ చేస్తాడు. పర్వాలేదు కానీ కొద్దిగా జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. జర జేబులో కత్తెర అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది, జాగ్రత్త. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు ఎంత వికారం మాట్లాడి నాకు అర్థం కాదు. ఒక్కటంటే ఒక్క మాట, సక్కటి మాట మాట్లాడతాడా? అరే తెల్లారు లేస్తే గలీజ్ మాటలు. నీ పేగులు కట్ చేస్తా, మెడలు వేసుకుంటా, గుడ్లు వికి గోటీలు ఆడతా. పేగులు మెడలు వేసుకుంటేది బోటి తింటాడా? ఏమన్నా బోటి కొట్టేటోడా? నాకు అర్థం కాదు. అరే పేగులు మెడలు వేసుకుంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు, ఇంత గలీజ్ మాట. ఇంకా ఘోరం ఏంటంటే ఇప్పుడు నువ్వు హామీలు ఇచ్చినావు, 100 రోజులు అన్నావు, 100 రోజులు అమలు చేయకపోతే ఇక ఈ చంద్రుడు అదేమన్నాడు, ఈ సూర్యుడు ఇటు సూర్యుడు అటు ఒడిచినా అటునోడు ఇటు వచ్చినా నేను అమలు చేసి తీరుతా అన్నాడు. మరి అయితే పైసలు ఎడికెళ్ళి వెళ్తాయంటే మాకు తెలివిలేదా కాంగ్రెస్ వాళ్ళకు? మేమందరం కూడా 6 ఫీట్లు ఉన్నాం ఒక్కొక్కడు. నేను 3 ఫీట్లు ఉన్నా కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 ఉన్నాడు, ఆ జానారెడ్డి 6 ఫీట్లు ఉన్నాడు, అందరం కలిసి చేస్తామన్నారు. మరి ఏమయ్య ఈరోజు 20 నెలలు ఒడిసేపాయి, ఇంకో 4 నెలలు అయితే 2 నెలలు అయిపోయాయి, మిగిలిన 40% టైం అయిపోయింది. ఆఖరి సంవత్సరం ఎలక్షన్ టైం అయినా, మిగిలింది ఇంకో 2 నెలలే. మరి ఏమైనా ఈ హామీలు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త రాగం ఎత్తుకున్నాడు. ఏమంటాడు? లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు. ఎవడు చూస్తాడు లంకె బిందెల కోసం? ఎవరు ఎత్తుకుతారు ఈ లంకె బిందెల కోసం? లంకె బిందెలని మాట్లాడతాడు ఎవరైనా ముఖ్యమంత్రి? గింత అన్యాయం మాటలా? ఇంకా ఘోరం. ఇప్పుడు మనందరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అప్పు ఉందా లేదా? అప్పు లేనివాడు ఎవడని ఉంటే చేయలే అవటరా జీవన్ రెడ్డి? అప్పు లేనివాడు ఎవడు లేడు. కానీ అప్పు ఉంటే కూడా ఏం చేస్తాం మనం? మార్కెట్ మంచిగా లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక, కాంగ్రెస్ వచ్చినాక రియల్ ఎస్టేట్ సంకనాకిపోయింది. ఇక అసలు ₹1 ఉడతలేదు, కొనేటోడు లేడు, అమ్మేటోడు లేడు, అడిగినోడు లేడు. ఇదివరకు 30,000 గజమున్నది ఇలా 19,000కి అమ్ముకుంటాను దిక్కులేక. అక్కడక్కడ ఇక బిడపెయిన్లో ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితులల్లో అప్పు ఉన్నా కూడా ఏం చేస్తాం మనం? లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడక అంగి వేసుకొని బయట తిరుగుతామా లేదా? ఎందుకు? మళ్ళీ ఎవడన్నా అప్పు ఉడుతుందో పుట్టదో అని. కానీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు? ఏం చెప్తున్నా ఆయన? నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతే వాడు అపాయింట్మెంట్ ఇస్తలేరంటే ఏమనాలి ముఖ్యమంత్రి? చెప్పురు మీరు, నాకు అర్థం కాదు. ఎవడన్నా చెప్పుకుంటాడు అట్లా? ఏం లేకపోయినా కడక్ అంగి వేసుకొని చాలు మాకేమైంది రాబాయి, నువ్వు 1,00,000 కాదు 2 లక్షలు ఇస్తారు రేపటివరకు డామ్ డూమ్ అని కొడతాం, నడుపుతాం. ఎందుకంటే నడపాలి, దుగ్నం నడపాలి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఇంకా ఘోరం. మరి ఏమైనా నువ్వు గిన్ని హామీలు ఇచ్చినావు, ఏం సంగతి అంటే ఈ మధ్యన కొత్త డైలాగ్ ఎత్తుకున్నాడు. ఏం చేస్తారా? నన్ను కోస్తారా? కోసుక తింటారా? ఎవడు కోసుక తింటే నువ్వు ఏమైనా సేపు ఆ మామిడి పండుగ కోసుక తింటుంది, కోసుక తింటారా అన్నట. ఇంత అన్యాయం ముఖ్యమంత్రి ఉంటాడు ఎవడన్నా? అంత విచిత్రం అనిపిస్తుంది నాకు. ఈ ముఖ్యమంత్రి లెక్కలేడు. మేము కూడా చూసినాం, ఎన్టీ రామారావుని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం, ఇక ఈయనని చూస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక నిజానికి ఇలా మీకంటే నాకంటే ఊళ్ళలో ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ వస్తుంది. నాకు ఈ మధ్యన మన వాళ్ళందరూ చెప్తాను, అన్నా నువ్వు జర తిట్టకే ఎక్కువ అని చెప్తాను. అంటే నేనెందుకు తిడతారా పోయి, నాకేం కర్మ ఆయన తిట్టేది, నాకు అవసరమే లేదు. కానీ మన నాయకుడు, తెలంగాణను సాధించిన పెద్ద మనిషి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు తిడితే మాత్రం, కేసీఆర్ తిడితే మాత్రం బరాబర్ ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే. ఇక నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా మాట్లాడతాం. కానీ నువ్వు ఇట్లా అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి
రైతులు యూరియా కోసం నన్నులాడుతుంటే నువ్వేమో సినిమా వాళ్ళతో మీటింగులు పెట్టుకుంటా డ్రామా చేసుకుంటా నన్ను ఏమనద్దు నేను మాత్రం తిడతా అంటే మరి ఎందుకు వాడాలి మనం? అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే సరే ఆయన కొట్టుడద్దు తిట్టడద్దు, ఇక మనం ఒక్కటే పని చేద్దాం ఇప్పటి నుంచి. కేవలం ఒక్కొక్క ఓటు ఆరుమూరులు అయితేనేమి, మహేశ్వరంలో అయితేనేమి, రాష్ట్రంలో ఏ మూలనైతేనేమి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఒక్కొక్క ఓటు పరిగేరినట్టు ఏరుదాం, ఏరి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బుద్ధి చెబుదాం. ఎక్కువ ఆయాసం పడే అవసరం కూడా ఏం లేదు. మీరు ఒకటే పని చేయండి. నాకు తెలుసు మీ మీద కేసులు పెడతారు, బెదిరిస్తారు, పోలీసు వాళ్ళు ఆగమాగం చేస్తారు, ఫోన్లు చేస్తారు. ఒక పోస్ట్ పెట్టగానే ఏమాయరా తమ్మి నీ ఫ్యూచర్ చెడిపోతుంది ఎందుకు పెడుతున్నావు అని పోలీసుడు కాంగ్రెస్ కార్యకర్త కంటే ఎక్కువ వాడు ఓవర్ యాక్షన్ చేస్తాడు. మీరు ఒకటే యాద పెట్టుకోండి, మనం 10 ఏళ్ళు 2014 నుంచి 23 దాకా ఎన్నడూ కూడా ఆనాడు మన అధికార వ్యవస్థను రాజకీయం కోసం వాడుకోలేదు. ఎన్నడూ కూడా రాష్ట్ర ప్రభుత్వం గురించి, రాష్ట్ర అభివృద్ధి తప్ప ఇంకో ఆలోచన చేయలేదు. ఎట్లా నీళ్లు తేవాలి, ఎట్లా రైతుల కన్నీళ్లు దుడవాలి, ఈ ఆలోచన చేసినాం. పేదవారిని ఎట్లా కడుపులో పెట్టుకోవాలని చూసినాం తప్ప రాజకీయపరమైన ఆలోచనలు ఎక్కువ చేయలేదు. కానీ వచ్చేసారి మాత్రం ఇట్లుండం. బరాబర్ నేను కూడా చెప్తున్నా మీకు, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరెవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళందరి పేరు మీరు గుర్తుపెట్టుకొని నాకు కూడా గుర్తు చేయండి. మళ్ళా తప్పకుండా ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈసారి మాత్రం పోయిన తారీ లెక్క మంచిగా మర్యాదతోనైతే ఉండదు వ్యవహారం. ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా మీ అందరికి నేను మాటిస్తున్నా, బుద్ధి చెప్పే బాధ్యత మా అందరిది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. పేరు రాసుకోరు అంతే, పేరు రాసుకొని పెట్టుకోండి. మీరు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ పెడదాం. పింక్ బుక్ అయితే పింక్ బుక్, ఇంకో బుక్ అయితే ఇంకో బుక్ పెట్టుకుందాం, మనం కూడా చూసుకుందాం. ఆఖరికి నేను చెప్పే మాట ఒకటే, రెండు పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు ఒక మాట చెప్తుండే, ఈ రెండు పార్టీలు ఒకటి తీయరాదు ఒకటి పెట్టరాదు, దొందే. రెండు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా తెలంగాణ విషయానికి వస్తే ఇద్దరు ఒకటే. 8 మంది వాళ్ళు 8 మంది వీళ్ళు, కానీ తెలంగాణకు మిగిలింది మాత్రం 0. నిన్న చూడరాదు మీరు, యూరియా దొరకలేదు ఏదైనా చేయండి అయ్యా అని ఒక బీజేపీ ఎంపీని అడిగారు ప్రెస్ వాళ్ళు పోయి. ఆయన ఏమంటాడు ఎరికేనా, ఆపరేషన్ సింధూర్ వల్లనట చైనాకి వెళ్ళి వచ్చుడు ఆగిందట. ఆపరేషన్ సింధూర్ జరిగింది చైనాతోనా పాకిస్తాన్తోనా? కొన్ని ఆపరేషన్ సింధూర్ సరే జరిగింది నువ్వు అనుకుందాం, మరి దేశమంతా ఉండాలి కదా యూరియా సంక్షోభం, ఒక తెలంగాణలో ఎందుకు ఉంటుంది? అంటే ఇంత తెలివి ఉన్నది వీళ్ళకు. రేవంత్ రెడ్డిని కాపాడేందుకు బీజేపీ వాళ్ళు కూడా తాపత్రయం చూడురి. ఆయన మీద ఈగ వాలద్దు, ఆయన మీద పొరపాటున కూడా ఒక మాట అనద్దు వాళ్ళు. అట్లాంటి పరిస్థితి అలా ఉన్నది. ఒక్క ఎంక్వైరీ చేయదు బీజేపీ. ఆఖరికి ఒక్క మాట చెప్పి నేను ఎందుకంటే మర్చిపోయినా, ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ గారు. మీ నిజామాబాద్ జిల్లాలో కూడా ఉన్న ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు తిరిగి పునరుజ్జీవం పోసి మరి దానికి కూడా ప్రాణధారగా నిలిపిండు కేసీఆర్ గారు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు, ఒక రిజర్వాయర్ కాదు. అలా 3 బ్యారేజీలు ఉన్నాయి, అలా 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి, 21 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 100 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉన్నది, సొరంగ కాలువలు ఉన్నాయి, అట్లే 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు గ్రావిటీ కాలువలు ఉన్నాయి. ఈ అన్నిటి సమాహారం దాదాపు 100 కంపోనెంట్స్ యొక్క సమాహారం కాళేశ్వరం. అందులో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్. మేడిగడ్డ బ్యారేజ్ గురించి కూడా మనం ఒక్క నిమిషం అర్థం చేసుకోవాలి, కాళేశ్వరం గురించి కూడా ఒక్క నిమిషం అర్థం చేసుకోవాలి. తెలంగాణ భూభాగం ఎట్లుంటుంది అంటే ఇట్లా గుడిసెలు ఎక్కువ ఉంటుంది, ఇట్లా గుడిసెలు ఎక్కువ ఉంటుంది తెలంగాణ. ఇటుకెళ్ళి గోదావరి వారుతుంది, ఒక మూలకెళ్ళి ఇంకో మూలకెళ్ళి కృష్ణ వారుతుంది. ఇటు మొత్తం దక్షిణ భాగంకి వెళ్ళి మొత్తం కృష్ణ, ఉత్తర భాగంకి వెళ్ళి మొత్తం గోదావరి, కిందికెళ్ళి భూభాగం ఏమో పైన ఉంటుంది. అయితే మరి కిందికెళ్ళి నీళ్లు పైకి తీసుకురావాలి. ఇప్పుడు మీరు మీ పొలంలో బోరింగ్ వేస్తారు, 3 HP 5 HP మోటార్ పెట్టి గుంజుతారు నీళ్ళు. గుంజి నీళ్ళు కింద ఉన్న నీళ్ళు 100 ఫీట్లు 200 ఫీట్లు 400 ఫీట్లు 500 ఫీట్లు 800 ఫీట్లు వెళ్ళి గుంజి నీళ్లు పైన పొలం బారిస్తారు, పంట పండిస్తారు. మరి గోదావరిలో నీళ్ళు ఎక్కడున్నాయి అని దుర్బిని పెట్టి ఎతికి దేవులాడి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్కి అప్పచెప్పి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కింద గోదావరిలో 80 మీటర్ల మీద, అంటే సముద్ర మట్టానికి 80 మీటర్ల మీద మేడిగడ్డ అనే పాయింట్ ఉంది. ఆడగిన నీళ్ళు ఆపితే ఆడికెళ్ళి నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పి ఆడ మేడిగడ్డ అనే బ్యారేజ్ కట్టిరు. 80 మీటర్ల మీద మేడిగడ్డ ఉంటుంది. ఇప్పుడు మనం కూర్చున్న హైదరాబాదు 535 మీటర్ల మీద ఉంటుంది. అందుకే ఇట్లుంటుంది తెలంగాణ అని చెప్పిన నేను. అంటే ఆడికెళ్ళి నీళ్లు 80 మీటర్లకేంచి 4